నమస్కారం. ఈరోజు మనం మోటోరోలా రేజర్ 60 అల్ట్రా గురించి మాట్లాడుకుందాం. ఇది ఏప్రిల్ 2025లో వచ్చింది కదా. దీనిపై వచ్చిన రివ్యూస్ అన్నీ చూసి దీని సంగతేంటో లోతుగా పరిశీలిద్దాం. మోటోరోలా వాళ్లేమో దీన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫ్లిప్ ఫోన్ అంటున్నారు. మరి ఆ మాట ఎంతవరకు నిజం? అసలు దీని స్పెషాలిటీస్ ఏంటి? మొదటగా డిజైన్ చూద్దాం. చాలా చాలా కొత్తగా అనిపించింది నాకు. వెనుక అల్కంటారా అంటే ఆ మృదువైన వస్త్రం, ఇంకా FSC సర్టిఫైడ్ కలప వాడారట. అవునవును, ఆ మెటీరియల్స్ వాడకం నిజంగా దీన్ని వేరే లెవెల్కి తీసుకెళ్లింది. ఆ రంగులు కూడా పెంటోన్ స్కారాబ్ అంటే ముదురు వాకుపచ్చ, మౌంటైన్ ట్రేల్, లేత గోధుమ రంగు చాలా బాగున్నాయి. చూటానికి చాలా ప్రీమియంగా ఉంది. ఖచ్చితంగా. అల్యూమినియం ఫ్రేమ్కి బ్రష్డ్ మెటల్ ఫినిషింగ్ ఇచ్చారు. నీటి నుంచి, ధూళి నుంచి రక్షణ కోసం IP48 రేటింగ్ ఉంది. IP48 అంటే స్ప్లాష్ ప్రూఫ్ అన్నమాట. పూర్తిలా నీళ్లలో వేయకూడదు. అంతే. ఇంకా ఆ హింజ్ కూడా టైటానియం ప్లేట్తో రీడిజైన్ చేశారట. అందుకే స్క్రీన్ మధ్యలో క్రీజ్ అంటే ఆ ముడత బాగా తగ్గిందంటున్నారు. అది మంచి విషయమే. మరి డిస్ప్లేల గురించి? లోపల స్క్రీన్ చాలా పెద్దది కదా, 7 అంగుళాలంటున్నారు. అవునండి, 7.0 అంగుళాలు. LTPO AMOLED ప్యానెల్ అది. అంటే రిఫ్రెష్ రేట్ 165 హెర్ట్జ్ వరకు వెళ్తుంది. అవసరాన్ని బట్టి మారుతుంది కూడా. బ్యాటరీ సేవ్ అవుతుంది దానివల్ల. అవును. బ్రైట్నెస్ కూడా 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్. ఎండలో కూడా బాగా కనిపిస్తుంది. అయితే అసలు హైలైట్ బయట స్క్రీన్ అంటున్నారు చాలామంది. 4 అంగుళాలు. నిజమే. ఆ బయట 4.0 అంగుళాల కవర్ డిస్ప్లేనే దీనికి పెద్ద ప్లస్ పాయింట్. ఇది కూడా 165 హెర్ట్జ్ 3000 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. 4 అంగుళాలంటే మామూలు విషయం కాదు. దాదాపు ఒక చిన్న స్మార్ట్ ఫోన్ లాంటిదే. అదే కదా. చాలా ఫ్లిప్ ఫోన్లలో కవర్ స్క్రీన్ జస్ట్ నోటిఫికేషన్స్ చూడటానికి, టైం చూడటానికి ఉంటుంది. కానీ దీని మీద దాదాపు అన్ని ఆండ్రాయిడ్ యాప్స్ రన్ చేయొచ్చు అంటున్నారు. అంటే ఫోన్ తెరవకుండానే చాలా పనులు చేసుకోవచ్చన్నమాట. మెసేజెస్, మ్యాప్స్. ఎగ్జాక్ట్లీ. ఇది నిజంగా ఒక రెండవ స్క్రీన్లా పనిచేస్తుంది. చాలా ప్రాక్టికల్ ఇది. సరే, మరి పర్ఫార్మెన్స్ సంగతేంటి? అత్యంత శక్తివంతమైన అన్నారు కదా, ప్రాసెసర్ ఏముంది? స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ వాడారు. దానికి తోడు 16 GB ర్యామ్. అంటే పర్ఫార్మెన్స్ విషయంలో డౌటే లేదు, చాలా ఫాస్ట్గా ఉంటుంది. బ్యాటరీ కూడా బాగుందంటున్నారు. 4700 mAh అంటే పెద్ద బ్యాటరీనే. అవును, 4700 mAh బ్యాటరీ సాధారణంగా ఒక రోజంతా వస్తుంది. కొంతమందికి రెండో రోజు కూడా వస్తోందని రివ్యూస్లో చెప్తున్నారు. ఛార్జింగ్ స్పీడ్ కూడా బాగుందా? చాలా బాగుంది. 68 వాట్ వైర్డ్ ఛార్జింగ్, 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్. ఫ్లిప్ ఫోన్లలో ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ ఇదే మొదటిసారి అనుకుంటా. భలే. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఉందని కూడా విన్నాను, వేడెక్కడం గురించి. అవును, అది గమనించారు. ముఖ్యంగా ఎక్కువసేపు గేమ్స్ ఆడినా లేదా హై రెజల్యూషన్ వీడియో రికార్డ్ చేసినా ఫోన్ కొంచెం వేడెక్కుతోంది. అంటే థర్మల్ థ్రాట్లింగ్ జరుగుతుంది. అంటే పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గుతుందన్నమాట ఆ టైంలో. కొద్దిగా. ఇంకో విషయం, బాక్స్లో ఛార్జర్ ఇవ్వకపోవచ్చు. అది విడిగా కొనాల్సి రావచ్చు. ఓకే. కెమెరాల విషయానికొస్తే 50 MP సిస్టమ్ అంటున్నారు. అంటే వెనుక 2 కెమెరాలున్నాయి. ఒకటి 50 MP మెయిన్ కెమెరా, దీనికి OIS కూడా ఉంది. రెండోది 50 MP అల్ట్రా వైడ్, ఇదే మ్యాక్రో షాట్స్ కూడా తీస్తోంది. లోపల సెల్ఫీ కెమెరా అది కూడా 50 MPనే. సో మొత్తం 3 50 MP కెమెరాలు. పగటిపూట ఫోటోలు చాలా బాగున్నాయి. వీడియోలు కూడా 8K వరకు రికార్డ్ చేయొచ్చు. ప్యాంటోన్ కలర్ వాలిడేషన్ అని కూడా ఏదో అన్నారు. అవును, అంటే కలర్స్ చాలా సహజంగా, ఖచ్చితంగా కనిపిస్తాయి ఫోటోలు, వీడియోలలో. ఇది బాగా తెలుస్తుంది. అయితే జూమ్ కోసం ప్రత్యేకంగా టెలిఫోటో లెన్స్ లేదా? లేదు, అదొక్కటే లోపం అని చెప్పొచ్చు కెమెరా విషయంలో. ఆప్టికల్ జూమ్ లేదు. కానీ ఆ కవర్ స్క్రీన్ ఉపయోగించి వెనుక కెమెరాలతోనే మంచి సెల్ఫీలు తీసుకోవచ్చు. అది బావుంది. సాఫ్ట్వేర్ ఎలా ఉంది? ఆండ్రాయిడ్ 15తో వస్తుందట కదా? అవును, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15. మోటోరోలా హెలో UI ఉంటుంది. ఇది చాలా క్లీన్గా స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గరగా ఉంటుంది. మోటో గెస్చర్స్ లాంటి ఫీచర్లు ఎప్పట్లాగే ఉన్నాయి. మోటో AI ఫీచర్లు కూడా ఉన్నాయంటున్నారు. అవి ఎలా పనిచేస్తాయి? కొన్ని AI ఫీచర్స్ యాడ్ చేశారు. క్యాచ్ మీ అప్ అని ఒకటుంది. ఇది మనం చూడని నోటిఫికేషన్ల సారాంశం ఇస్తుంది. అది టైం సేవ్ చేస్తుంది. అవును. ఇంకోటి రిమెంబర్ దిస్ అని. ఏదైనా సమాచారాన్ని, స్క్రీన్ షాట్స్ని, లింక్స్ని ఈజీగా సేవ్ చేసుకోవడానికి పనికొస్తుంది. AI ఫంక్షన్స్ కోసం ఒక డెడికేటెడ్ బటన్ కూడా ఇచ్చారు. అన్నీ బాగానే ఉన్నాయనిపిస్తుంది. కానీ కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయంలో మోటోరోలా కొంచెం వెనుకబడి ఉందని టాక్. అదేనండి పెద్ద సమస్య. వాళ్ళు కేవలం 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్లు ఇస్తామని చెప్పారు. 3 ఏళ్లనా? శాంసంగ్ వాళ్ళు 7 సంవత్సరాలు ఇస్తున్నారు కదా వాళ్ళ ఫ్లిప్ ఫోన్లకి. అవును, అదే పెద్ద తేడా. దాదాపు ₹1,00,000 పెట్టి ఫోన్ కొన్నప్పుడు కేవలం 3 ఏళ్ల మేజర్ అప్డేట్స్ అంటే అది కొంచెం నిరాశపరిచే విషయమే. అంటే హార్డ్వేర్ పరంగా చూస్తే బహుశా డిస్ప్లే, బ్యాటరీ, ఛార్జింగ్లో శాంసంగ్ ఫ్లిప్ 6 కన్నా ఇది బెటర్ ఏమో కానీ ఉండొచ్చు. లాంగ్ టర్మ్ సపోర్ట్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయంలో మాత్రం శాంసంగ్కే ఎడ్జ్ ఉందన్నమాట. సరిగ్గా చెప్పారు. ధర కూడా ఎక్కువ. ఈ ధరకి ఇంత తక్కువ సాఫ్ట్వేర్ సపోర్ట్ అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి ఫైనల్గా చూస్తే మోటోరోలా రేజర్ 60 అల్ట్రా నిజంగా ఒక స్టైలిష్ ఫోన్. డిజైను, ఆ మెటీరియల్స్ బాగున్నాయి. డిస్ప్లేలు, ముఖ్యంగా ఆ పెద్ద కవర్ స్క్రీను చాలా ఇంప్రెసివ్. బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ స్పీడ్ కూడా ప్లస్ పాయింట్స్. అవును. కానీ అధిక ధర, సాఫ్ట్వేర్ సపోర్ట్ విషయంలో ఉన్న పరిమితులు, అప్పుడప్పుడు వేడెక్కడం, ఇవి మైనస్ పాయింట్స్. ఖచ్చితంగా. అంటే ఇది ఒక శక్తివంతమైన, ఇన్నోవేటివ్ ఫ్లిప్ ఫోనే, కానీ కొనే ముందు ఈ విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. ముగింపుగా ఒక ప్రశ్న. ఈ ఫోన్లో వాడిన అల్కాంటారా, కలపలాంటివి భవిష్యత్తులో
ఫోల్డబుల్ డిజైన్లలో ఒక ట్రెండ్ అవుతాయంటారా? ఆసక్తికరమైన ప్రశ్న. కేవలం గ్లాస్, మెటల్ కాకుండా ఇలాంటి టచ్కి భిన్నమైన అనుభూతినిచ్చే మెటీరియల్స్ వాడకం పెరగొచ్చు. వినియోగదారులు కూడా కొత్తదనం నచ్చుతుంది కదా. మార్కెట్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.